తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు మధ్యాహ్నం 2 గంటలకు 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన పరీక్షలకు 5 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ హాజరయ్యారు. అన్ని సబ్జెక్టుల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మొత్తం 5,28,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5.17 లక్షల మంది ఉండగా 10,000 మందికి పైగా సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారు. ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎస్ఎస్సి బోర్డు కార్యాలయంలో అటు 10వ తరగతి పరీక్షలను విడుదల చేయబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే తల్లిదండ్రుల నిరీక్షణ, విద్యార్థుల నిరీక్షణ రేపటితోటి 10వ తరగతి పరీక్షలు రాసినటువంటి వారి నిరీక్షణ తీరబోతుందనేది కూడా మనం చెప్పాలి. రేపు మధ్యాహ్నం ప్రధానంగా మనం చూస్తే మాత్రం రేపు మధ్యాహ్నం 2 గంటలకు 10వ తరగతి పరీక్షలు విడుదలవుతాయి. ఏదైతే మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగినటువంటి 10th పరీక్షలు, 10వ తరగతి పరీక్షలు మొత్తం రాసిన వారి సంఖ్య చూస్తే మాత్రం 5,28,000 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5,17,000 మంది కాగా 10,000 మందికి పైగా కూడా సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారని కూడా చెప్పాలి. ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారుడు కె కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేయబోతున్నారనేది కూడా మనం చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించి వేగంగానే అనుకున్న సమయం కంటే ముందే పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని కూడా చెప్పాలి. పై చదువులకు వెళ్ళడానికి కొంత తొందరగా వాళ్ళు విద్యార్థులు కూడా కోర్సు డిస్కస్ చేయడానికి, కొత్త కోర్సులు ఎంపిక చేసుకోవడానికి కొంత సమయం దొరికినట్టు, వెసులుబాటు దొరికినట్టు కూడా మనం చెప్పాలి. మూల్యాంకనాన్ని కూడా చాలా వేగంగా పూర్తి చేయడం జరిగింది. దాంతో పాటుగా మార్క్స్ స్కానింగ్ సంబంధించినటువంటి డేటా ఎంట్రీ కూడా చాలా ఫాస్ట్ గా చేశారని కూడా చెప్పాలి. ముందుగా మే మొదటి వారంలో పరీక్ష ఫలితాలు విడుదలైతే అనుకున్నా కూడా అనుకున్న సమయం కంటే కూడా వారం రోజులు ముందుగానే పరీక్షా ఫలితాలను, 10వ తరగతి పరీక్ష ఫలితాలను ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని కూడా మనం చెప్పాలి. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ.